ప్రియులారా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, ఈ యొక్క 20వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినమంతా కాచి కాపాడి భద్రపరిచి క్షేమకరంగా నడిపించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచియుండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రియులారా, దేవుని వాక్యములో నిలిచి ఉంటే అసాధ్యమైనది ఏది ఉండదనేది ఈ వచనం యొక్క ఉద్దేశం. ప్రభు వారు చెప్తున్న మాట. కనుక నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావు, నీ కార్యాల్లో సఫలత పొందాలి అని అంటే మొదటగా దేవుని యొక్క చిత్తములో నిలిచి ఉండడానికి ప్రయత్నించు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు నిజమైన ద్రాక్షవల్లిగా తనను వివరించుకున్నారు. ఆయన తండ్రి రైతు, మనం కొమ్మలుగా. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పిన ముఖ్యమైన సత్యం, వారు ఆయనలో నిలిచి ఉంటే, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు ఫలభరితమైన స్థితిని ఉండడానికి అవకాశాన్ని గురించి చెప్తున్నారు. ఒకవేళ దేవుని వాక్యంలో జీవించమని హెచ్చరిస్తున్నారు. ప్రియులారా, నా యందు మీరు అని అంటే క్రీస్తులో మన సంబంధం బలంగా ఉండాలి. మీ యందు నా మాటలో నిలిచి ఉండడం అంటే వాక్యం మన హృదయంలో, మన జీవనంలో ఉండాలి. అప్పుడు మీకు ఇష్టమైన దాన్ని అడుగుడి, మీకు అనుగ్రహింపబడును అని చెప్పటం ద్వారా దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చే వాగ్దానం ఇస్తున్నారు. కనుక ప్రార్థనలో శక్తి మన సంబంధంలో ఉంది కదా. చాలామంది అనుకుంటారు కదా, ఇదిగో పలానా వారు ప్రార్థన చేస్తే జరుగుతుందని. కానీ ప్రార్థనలో శక్తి ఎక్కడుందో తెలుసా? దేవునితో మన సంబంధంలో ఉంది. యేసు ప్రభులో నిలిచిన జీవితము మంచి ఫలితాలను ఇస్తుంది. మనం యేసు ప్రభులో నిలబడడం అంటే ప్రతిదినం ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండడమే. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, గైకొనాలి, దానిలో మనం జీవించటం. వాక్యంలో నిలిచిన వారు తమ చిత్తమును దేవుని చిత్తముతో కలుపుతారు. అప్పుడు వారు అడిగినది దేవుని చిత్తానుసారంగా ఉంటుంది కదా. కొన్నిసార్లు మనం దేవుని వాక్యం తెలియకుండా, దేవుని చిత్తం తెలియకుండా వింతైన కోరికలు, విచిత్రమైన కోరికలు అడుగుతాం. అసలు దేవుణ్ణి ఏం అడగాలో ఏం అడగకూడదో కొంతమందికి తెలియదు. కానీ దేవుని యొక్క చిత్తంలో మనం నిలిచి ఉంటే ఆయన చిత్తానుసారమైన విజ్ఞాపనలే చేస్తాం. జీవితంలో ఇలాంటి ప్రార్థన శక్తి మనకు లభిస్తుంది. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారు. యేసు ప్రభులో నిలిచి ఉంటే, ఆయన వాక్యంలో జీవిస్తే మన ప్రార్థనలు ఎప్పటికీ వృధా కావు. మనం వాక్యంలో బలంగా నిలిచినప్పుడే దేవుడి చిత్తానుసారమైన ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రత్యక్షమవుతాయి. ప్రార్థనకు సమాధానం రావాలంటే వాక్యంలో జీవించండి, యేసు ప్రభులో నిలిచిపోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ మనం ఏమి అడిగినా ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని మనకు అవన్నీ ఎరుగుదము అంటున్నారు. మనం వేడుకున్నవి పొందుకోవటానికి దేవుని చిత్త ప్రకారము అడగాలి. మరి దేవుని చిత్తాన్ని నేర్చుకున్నావా? దేవుని చిత్తం వాక్యంలో ఉందని తెలుసా? దేవుని చిత్తం తెలియకుండా ఏమైనా ప్రార్థన చేస్తున్నావేమో. 37వ సంకీర్తన 4వ చరణంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛను తీర్చును అన్నారు. నీ హృదయవాంఛ తీర్చాలి అంటే దేవుని వాక్యంలో ఆనందించే గుణం ఉందా? చాలామంది దేవుని వాక్యాన్ని ఆనందించరు కదా. సామెతల గ్రంథంలో అంటున్నారు, ధర్మశాస్త్రము విననేరక చెవులు మూసుకొని వాని ప్రార్థన యెహోవాకు హేయము అంటున్నారు. దేవుని చిత్తం తెలియకుండా దేవుని ఏమడుగుతావు కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల అవి మీరు పొందుకుంటారు అని చెప్తున్నారు. కనుక ప్రియులారా, మనం ఎక్కడ నిలిచి ఉన్నాము అనేదే మన కార్యాల్లో సఫలత అనుగ్రహించబడుతుంది. నువ్వు లోకంలో నిలిచి ఉన్నావా? మనుషుల మాటల్లో నిలిచి ఉన్నావా? అపవాది తంత్రంలో చిక్కుకున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో కార్యం జరగాలి అంటే నువ్వెక్కడ నిలిచి ఉన్నావు? దేవునిలో నిలిచి ఉంటే, ఆయన ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి స్థితిలో మనం నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడును ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, మీ ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క 20వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం సోమవారం దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీ కృపనిచ్చారు. మా పనిపాట్లు, రాకపోకలు సమస్తంలోనూ మీ సన్నిధిని అనుగ్రహించారు. అయ్యా,
ముఖ్యంగా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మేము నాయన మా పనిపాట్లు ముగించుకుని విశ్రాంతికి ఉపక్రమించే సమయంలో మీ పాద సన్నిధిలో మీ వాక్యము చెంత ఆదరించబడటానికి కృపనిచ్చారు. దినమంతా ప్రయాసపడ్డారు. రాత్రికాల సమయంలో విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా నెమ్మదిని దయచేయండి తండ్రి. ఎటువంటి బడలిక, ఎటువంటి అలసట, ఎటువంటి నిద్రలేమి, ఎటువంటి పీడకలలు సమీపించకుండా చక్కని విశ్రాంతిని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి అయా. మరి సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి ఏ బిడ్డ జీవితంలో యొక్క అవసరం ఉందో అక్రం ఎరిగిన దేవా, కృప చేత నింపండి. ముఖ్యంగా మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి నా దేవా. అయ్యా ఇదిగో నాయనా, వాక్యాన్ని ప్రేమించే మనసును అయా మీరిస్తున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుని మీ చిత్తాన్ని జరిగించువారుగా మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి. దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము, అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి దేవా. అయ్యా ఇదిగో నాయనా, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల సంపూర్ణ ఆరోగ్యాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ బలహీనంగా ఉన్నారో, ఏ బిడ్డ అనారోగ్యంగా ఉన్నారో, ఏ బిడ్డ వ్యాధి బాధల్లో ఉన్నారో దర్శించండి అయ్యా. ఇదిగో నాయనా, షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు, ప్రతి విధమైన రుగ్మతను నజరేయుడని క్రీస్తు నామంలో విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో నాయనా, మీ కృప చేత బలపరచండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలు దర్శించండి అయ్యా. గర్భవతులకు సుఖవంతమైన ప్రసవాన్ని దయచేయండి నా తండ్రి. ఆయా కుటుంబాలను దీవించండి. కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో రక్షణ లేదో దర్శించండి అయ్యా. వ్యసనాల బారి నుంచి విడుదల దయచేయండి అయ్యా. కుటుంబాల్లో రక్షణ, కుటుంబం అంతా వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూపించే కుటుంబాలుగా ఉండాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి నా తండ్రి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, రుణభారం తొలగించండి అయ్యా. కుటుంబాల నిత్యము సంతోషంగా ఉండడానికి కృప దయచేయండి. కుటుంబాల్లో కలహాలు తొలగించండి అయ్యా. సొంత గృహం లేని వారిని దర్శించండి నా తండ్రి. అయా కృప చేత నింపండి. అలాగే నా తండ్రి, దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎక్కడున్నా మీ సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, బిడ్డలకు క్షేమకరంగా రక్షింపబడిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. ఒకనాటికి అయా వారి బిడ్డల కుటుంబాలను చేరుకోవటానికి కృప దయచేయండి. నిచ్చుడగు తండ్రి, మా దేశము, మా సంఘాలు, మా రాష్ట్రము, మా కుటుంబాల చుట్టూ మీ కావలి కంచిగా ఉంచండి అయ్యా. ఇదిగో నాయన, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు మీ చిత్త ప్రకారం పరిపాలించటం కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి అయ్యా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారభరితంగా ప్రార్థన చేస్తున్నాం. కృప చేత నింపండి. మా చిన్న సహవాసాన్ని దీవించండి అయ్యా. ఫలభరితంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.